హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే బెయిల్స్ ఎన్ని రకాలు, అసలు బెయిల్స్ అనేవి ఏ బెయిల్స్ ఏ కోర్టులో వేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, బెయిల్స్ అనేవి ఓన్లీ క్రిమినల్ కేసుల్లోనే ఉంటాయి. క్రిమినల్ కేసులో కూడా 2010 వరకు సిఆర్పిసి అమెండ్మెంట్ చేయకముందు ప్రతి కేసు కోర్టులో ఎఫ్ఐఆర్ అయితే కోర్టుకు వచ్చి రిమాండ్ అయిన తర్వాత బెయిల్ వేసుకోవాల్సి వచ్చేది లాయర్ గారిని పెట్టుకుని. అలాగే 2010 తర్వాత సిఆర్పిసిని అమెండ్మెంట్ చేసి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులన్నిటికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా సిఆర్పిసిని అమెండ్మెంట్ చేసి 2010 నుండి సిఆర్పిసి అమెండ్మెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఏ కేసుకైనా కానీ 41 సిఆర్పిసి నోటీసు ముద్దాయిలకి సర్వ్ చేసి ఆ 41 సిఆర్పిసి నోటీసులు మా సంతకాలు పెట్టించుకుని వాళ్ళ అడ్రస్లు ప్రూఫ్లు అవన్నీ తీసుకుని పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. 2010 వరకు ప్రతి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నాన్ బెయిలబుల్ కేసుల్లో కాకుండా నాన్ బెయిలబుల్ కేసులు ఏ కేసులోనైనా కానీ రిమాండ్ పెట్టిన తర్వాత కోర్టులో వకీల్ ద్వారాగా కంపల్సరీగా బెయిల్ వేసుకునే సిచ్యువేషన్ అప్పుడు ఉండేది. 2010 నుండి బెయిల్ ప్రాముఖ్యత, బెయిల్ ప్రాధాన్యత లాయర్ గారిని సంప్రదించి బెయిల్ చేయటం అనేది ఆగిపోయింది. అందుచేత బెయిల్స్ 2010 నుండి కొన్ని కేసుల్లో 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులు వాటికి బెయిల్స్ అనేది ప్రస్తుతానికైతే లేదు. చట్టం అమెండ్మెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు బెయిల్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల బెయిల్స్ ఉన్నాయి అనే దాని గురించి క్లుప్తంగా చెప్తాను. బెయిల్స్ ఫస్ట్ వచ్చేసేది సిఆర్పిసి ప్రకారం బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి. ఈ బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ కేసుల్లో పూర్తిగా రిమాండ్ పెట్టకుండానే షూటీలు ప్రొడ్యూస్ చేసుకుని ఎఫ్ఐఆర్ అయిన తర్వాత షూటీలు ప్రొడ్యూస్ చేసుకుని కోర్టులోనే రిమాండ్కి పంపకుండా, జైలుకి పంపకుండా కోర్టుకి రిమాండ్ వచ్చిన తర్వాత వెంటనే బెయిల్ పెట్టుకుని అండర్ సెక్షన్ 436 ఆఫ్ ద సిఆర్పిసి ప్రకారం 436 ఆఫ్ ద సిఆర్పిసి అంటే బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ పిటిషన్ ప్రిన్సిపల్. బెయిలబుల్ అఫెన్స్లో బెయిల్ పిటిషన్ ఇది 2010కి ముందు ఉండేది. ప్రస్తుతానికి ఈ బెయిల్ పిటిషన్ అనేది అంతగా ప్రాముఖ్యతలో లేదు. ఈ బెయిలబుల్ కేసులో బెయిల్ పిటిషన్ అనేది సెక్షన్ 436 ఆఫ్ ది సిఆర్పిసి ప్రకారం బెయిల్ పిటిషన్ ఫైల్ చేసి కోర్టు తీసుకొచ్చిన ముద్దాయిలను అదే రోజు బెయిల్ పిటిషన్ వేసి అదే రోజు జామీందారులు పెట్టి అదే రోజు బెయిల్ ఆర్డర్ మీద రిలీజ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు. దాన్ని బెయిలబుల్ కేసు అంటారు. దట్స్ కాల్డ్ ద 436 ఆఫ్ ద సిఆర్పిసి. సరే, ఇది ఇలా ఉంటే నాన్ బెయిలబుల్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్స్ అనేవి స్టేషన్ బెయిల్ ఇవ్వటం, 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వటం అనేది కుదరదు. కంపల్సరీగా నాన్ బెయిలబుల్ కేసుల్లో రిమాండ్కి వెళ్తారు. జిల్లా కోర్టులు అయితే జిల్లా కోర్టులోనో, మ్యాజిస్ట్రేట్ కోర్టులు అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టులోనో, లేదంటే ఇంకా స్థాయి ఉన్న వాళ్ళు హైకోర్టులకు వెళ్తారు.
అవన్నీ నీకు వివరంగా నేను 1 by 1 ఇప్పుడు చెప్తాను. నాన్ బెయిలబుల్ కేసులు అనగా మనకి ఇప్పుడు 7 years అండ్ అబవ్ శిక్ష పడే కేసులన్నింటినీ నాన్ బెయిలబుల్ కేసులు అంటారు. నాన్ బెయిలబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 437 ఆఫ్ CRPC ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు. మేజిస్ట్రేట్ కోర్టులో నాన్ బెయిలబుల్ కేసులు ఏమంటే మేజిస్ట్రేట్ కోర్టులో సారా కేసులు, ఎక్సైజ్ అంటాం. రెండవది 326 ఆఫ్ ద IPC కేసు అంటే గ్రేవియస్ ఇంజురీస్. 326 ఆఫ్ ద IPC ఈ కేసు అనేది మేజిస్ట్రేట్ కోర్టులో చాలా పెద్ద కేసు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అలాగే 307 అటెంప్ట్ మర్డర్, ఇది నాన్ బెయిలబుల్ కేసు. 307 అనేది బెయిల్ వేసుకునేది మనం జిల్లా కోర్టులో వేసుకోవాలి. అలాగే 354 అటెంప్ట్ రేప్, అలాగే రేప్ కేసులు. అలాగే ఫోక్సో అంటే ఫోక్సో కేసులు అంటే మైనర్ పిల్లల్ని చెరచడం, మైనర్ పిల్లల్ని పాడు చేయటం లాంటి వాటిని ఫోక్సో కేసులు అంటారు. అలాగే SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసులు, అలాగే డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు, మర్డర్ కేసులు, డౌరీ డెత్ కేసులు, ఇలా నాన్ బెయిలబుల్ కేసులు అనేవి చాలా ఉన్నాయి. ఈ నాన్ బెయిలబుల్ కేసుల్లో బెయిల్ అనేది ముద్దాయిలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి 2 రకాలుగా ప్రొసీడ్ అవుతారు. జైలుకి వెళ్లకుండా, రిమాండ్కి వెళ్లకుండా తప్పించుకుని యాంటిసిపేటరీ బెయిల్ అనేది ట్రై చేస్తూ ఉంటారు జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ. యాంటిసిపేటరీ బెయిల్ సెక్షన్ 438 482 యాంటిసిపేటరీ బెయిల్ అనేది 482 ప్రకారం ముందు జిల్లా కోర్టులో కానీ లేదంటే తర్వాత హైకోర్టులో కానీ ఫైల్ చేసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు రిమాండ్కి వెళ్లకుండా, పోలీసు వారికి దొరకకుండా, జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లకుండా సేఫ్ సైడ్లో నేను ఆ FIR నాపై, అతనిపై అంటే ముద్దాయిపై ఏ FIR అయితే నమోదైందో ఆ FIRలో నాకు ఎటువంటి సంబంధం లేదని ముద్దాయి నేను ఆ కేసులో ఇన్నోసెంట్ అని తెలియపరుస్తూ జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ సెక్షన్ 482 ఆఫ్ CRPC ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకుంటాడు. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వటానికి చాలా టైం పట్టింది. ఈ యాంటిసిపేటరీ బెయిల్ వేసిన క్రమంలో టైం పట్టడం మూలాన ఈ ముద్దాయిని ఏం చేస్తారంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో, ఏ పోలీస్ స్టేషన్లోనైతే ఈ ముద్దాయిపై FIR రిజిస్టర్ అయ్యి ఇతను తప్పించుకుని తీరుకుని యాంటిసిపేటరీ బెయిల్ ట్రై చేస్తూ ఉంటాడో పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాలని చూస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగానే యాంటిసిపేటరీ బెయిల్ వేసిన ముద్దాయి కన్సర్న్ పోలీసు వారికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేస్తారు. దట్స్ కాల్డ్ ద యాంటిసిపేటరీ బెయిల్. ఈ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలోపు నా ముద్దాయికి, నా క్లయింట్కి బాగా ఇబ్బంది ఉంది. పోలీసు వారు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు, రిమాండ్కి పంపిస్తారు. అతనికి హెల్త్ బాగట్లేదో, లేదంటే అతనికి ఏదో అనివార్య కారణాల వల్ల జైలుకి వెళ్తే చాలా ఇబ్బంది పడతాడన్న కారణాలు చూపించి మెడికల్ గ్రౌండ్స్ మీద యాంటిసిపేటరీ బెయిల్లో ట్రై చేస్తూ హైకోర్టు లాయర్లు కానీ, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో లాయర్లు కానీ యాంటిసిపేటరీ ఫైల్ చేసిన వాళ్ళు ఇంటీరియం బెయిల్, ఈ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు ఇంటీరియం బెయిల్ ఇవ్వమని అడుగుతారు. ఆ బెయిల్ పిటిషన్ వేసినాక ఆ బెయిల్ పిటిషన్లోనే మరో క్రిమినల్ పిటిషన్ వేసి, క్రిమినల్ ఎంపీ వేసి, ఇంటీరియం బెయిల్ పిటిషన్ వేసి అది మూవతనం ఉంటుంది. అదే పిటిషన్తో పాటు ఆ బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు ఇంటీరియం బెయిల్ ఇవ్వమని చెప్పేసి హైకోర్టులో, జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసిన లాయర్ గారు అడుగుతాడు. ఆ ఇంటీరియం బెయిల్ అనేది ఎప్పుడు వరకు అంటే ఈ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు, దానికి అది షార్ట్ పీరియడ్ అనమాట. ఇంటీరియం బెయిల్ అంటే రోజులే ఉంటుంది. ఇన్ని రోజులు ఇవ్వండి, షూటీలు పెట్టుకుంటాడు మా క్లయింట్, షూటీలు పెట్టుకుని బయటగా వస్తాడు. ఈ బెయిల్ పిటిషన్ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు ఇంటీరియం బెయిల్ పిటిషన్ ఇంటీరియం బెయిల్ ఇవ్వమని చెప్పేసి కోర్టు వారిని కన్సెంట్
కౌన్సిల్ అంటే అడ్వకేట్ గారు అడుగుతారు పిటిషన్ వేసి పిటిషన్ ద్వారా. అది గ్రౌండ్స్ మీద అన్ని పిటిషన్లో ఉన్నటువంటి ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, లేకపోతే పోలీస్ వారి వైపు నుండి, ప్రాసిక్యూషన్ వైపు వారి నుండి ఉన్నటువంటి ఒత్తిళ్ళ వల్ల ఇతను బాగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారనే భయంతో, అరెస్ట్ చేస్తే ముద్దాయికి ఏమన్నా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ సంథింగ్ ఏమన్నా గట్టి ప్రాబ్లమ్స్ వల్ల అతను ఇబ్బంది పడతాడనే కారణాలు చూపిస్తేనే కోర్టులో ఇంటీరియం బెయిల్ అనేది ఇన్ని రోజులే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆ రోజుల వరకు ఇంటీరియం బెయిల్ అనేది, ఆ యాంటిసిపేటరీ బెయిల్ పూర్తిగా తేలే వరకు ఇంటీరియం బెయిల్ అనేది ఇస్తారు. ఈ యాంటిసిపేటరీ బెయిల్లోనే ఇంకో బెయిల్ ఉంది, ఇంకో పిటిషన్ ఉంది. ఆ యాంటిసిపేటరీ బెయిల్ వేసిన తర్వాత ఇంటీరియం బెయిల్ అడుగుతారు, అదొకటి ఇస్తారు. ఇంటీరియం బెయిల్లో ఏంటంటే బెయిల్ పిటిషన్, బెయిల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జామీందారులు అన్నీ పెట్టుకోవాలి. ఇకపోతే పర్సనల్ బాండ్ అంటారు ఇంటీరియం బెయిల్లో, పర్సనల్ బాండ్. దీన్నే స్టాట్యుటరీ బెయిల్ అంటారు, అలాగే డిఫాల్ట్ బెయిల్ కూడా అంటారు. దీనికి ఏంటంటే లాయర్ గారు, కన్సల్ట్ అడ్వకేట్, అతని షూటీలు అవి పెట్టుకునే ప్రస్తుతానికి అంత కాలమానం లేదు, అంత టైం లేదు. పర్సనల్ బాండ్ మీద కూడా రిలీజ్ చేయమని అతను అడుగుతాడు లాయర్ గారు. అది కోర్టు వారి యొక్క డిస్క్రిషనరీ పవర్, అంటే జడ్జి గారికి ఉన్నటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి ఆ డిఫాల్ట్ బెయిల్ అనేది స్టాట్యుటరీ బెయిల్ అంటారు. ఆ బెయిల్ అనేది జడ్జి గారు, అది కూడా రోజులే ఉంటాయి ఫ్రెండ్స్, వితౌట్ షూటీతో లాయర్ గారి యొక్క పర్సనల్ బాండ్ మీద బెయిల్ ఇస్తారు. అది మ్యాక్సిమం స్టాట్యుటరీ బెయిల్, ఇంటీరియం బెయిల్ అనేది మ్యాక్సిమం 90% ఎక్కడ ఇవ్వరు. ఇన్ కేసు ఏదన్నా తప్పదో, ఇతనికి ఇబ్బందిగా ఉంది, క్లయింట్కి చాలా ఇబ్బంది పడతాడు అనుకుని జడ్జి గారు ఫీల్ అయితేనే ఆ రెండు బెయిల్లు గ్రాంట్ చేస్తారు. ఇది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. యాంటిసిపేటరీ బెయిల్ ఫైనల్ హియరింగ్ అయిపోయిన తర్వాత, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత కన్సర్న్ కోర్టుకు వెళ్ళి, ఆ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలో ఉందో ఆ కోర్టుకు వెళ్ళి షూరిటీస్ పెట్టుకుని బెయిల్ ఆర్డర్ కాపీ, షూరిటీస్ తీసుకెళ్ళి ఈ ముద్దాయిని తీసుకెళ్ళి, ఏ ముద్దాయి అయితే తప్పించి తిరిగిన యాంటిసిపేటరీ బెయిల్ చేశాడు అతను షూరిటీలు తీసుకుని వెళ్ళి కన్సర్న్ ఆ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అతని మీద, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళి, మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి అక్కడ షూరిటీలు ప్రొడ్యూస్ చేసి ఆ బెయిల్ షూరిటీల మీద రిలీజ్ అవుతాడు. అది యాంటిసిపేటరీ బెయిల్. ఇక మామూలు బెయిల్, నాన్ బెయిలబుల్ కేసుల్లో బెయిల్ ఉంటుంది, సెషన్స్ బెయిల్ అంటారు. దాన్ని కామన్గా ఏం చేస్తామంటే, అది అందరికీ తెలిసింది. ఎలాగంటే ఇప్పుడు అటెంప్ట్ రేప్ కేసులో 354 కేసుల్లోనూ, అటెంప్ట్ మర్డర్ కేసుల్లోనూ, 326 కేసుల్లోనూ, రెండోది 304A కేసుల్లోనూ, మర్డర్ కేసుల్లోనూ, ఈ రేప్ కేసుల్లోనూ, గంజాయి కేసుల్లోనూ, ఇక అన్నీ నాన్ బెయిలబుల్ కేసుల్లో జిల్లా కోర్టులో ఫైల్ చేసుకుంటాం బెయిల్, సెషన్స్ బెయిల్ అంటారు దాన్ని, అండర్ సెక్షన్ 437 ఆఫ్ ద CRPC. ఈ రకంగా 3 రకాల బెయిల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఉంటే 1-2 సార్లు ఈ వీడియో కానండి, మీకు అర్థమవుతుంది. బెయిల్స్ అనేది ఫస్ట్ 3 రకాలు అన్నమాట. బెయిలబుల్ అఫెన్స్ కేసుల్లో బెయిలబుల్ అఫెన్స్లో కేసులో బెయిల్ అనేది సెక్షన్ 436 ఆఫ్ ద CRPC ప్రకారం మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకుంటారు. దానికి ముద్దాయిలు అనేవాళ్ళు రిమాండ్ వస్తారు, కానీ ఆ రోజున అతన్ని రిమాండ్ కంటే జైలుకి పంపించరు. అదే నీకు ఆ బెయిలబుల్ కేసులో రిమాండ్కి వెళ్ళినప్పుడు నీకు షూటీలు దొరకలేదనుకో, అప్పుడు కంపల్సరీగా జడ్జి గారు రిమాండ్ పంపుతారు. షూటీలు పెట్టుకున్న రోజునే నువ్వు బయటకు వస్తావు. దాన్ని బెయిలబుల్ కేసులో బెయిల్ అంటాం. ప్రస్తుతానికైతే 2010 నుండి మనుగడలో లేదు, మనుగడలో లేదు. ఇకపోతే రెండోది నాన్ బెయిలబుల్ కేసుల్లో బెయిల్. నాన్ బెయిలబుల్ కేసుల్లో బెయిల్ అనేది జిల్లా కోర్టులో, ఇంకా స్తోమత ఉన్న వాళ్ళు హైకోర్టులో ఫైల్ చేసుకుంటారు. ఇంకా బాగా అసలు నేను జైలుకి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు 482 ఆఫ్ ద CRPC ప్రకారం. బెయిలబుల్ అఫెన్స్లో బెయిలు, నాన్ బెయిలబుల్ బెయిలు 437 ఆఫ్ CRPC, యాంటిసిపేటరీ బెయిల్ 482 ఆఫ్ ద CRPC.
ఈ 3 టైప్స్ ఆఫ్ ద బెయిల్స్ అనేది మనకి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఇంటీరియం బెయిల్, స్టాట్యుటరీ బెయిల్ అనేది యాన్స్పెటర్ బెయిల్లను మాత్రం వేస్తారు ఫ్రెండ్స్. లేదంటే పెద్ద పెద్ద సెషన్స్ బెయిల్స్లో కూడా 437లో కూడా సిఆర్పిసి సెషన్స్ కేసుల్లో పెద్ద కేసుల్లో బెయిల్ కూడా వాటిలో కూడా అడగవచ్చు. ఈ యాన్స్పెటర్ బెయిల్లో మాత్రం అడిగే టెంపరీ బెయిల్స్ అయితే ఏదైతే ఉంటే వాటిని ఇంటీరియన్ బెయిల్, స్టాట్యుటరీ బెయిల్ అని అంటారు. ఈ మూడు రకాలు ఈ బెయిల్స్ అనేది తీసుకున్నాక ఏ కోర్టు అయితే బెయిల్ గ్రాంట్ చేసిందో ఆర్డర్ కాపీ తీసుకుని జామీందారులు రెడీ చేసుకుని కన్సంట్ షూటీలు అనేవి బెయిల్ ఏ కోర్టులో తీసుకున్నావు నువ్వు షూటీలు అనేది మాత్రం కంపల్సరీగా మీ కేసు ఏ ఏరియాలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయిందో ఆ పోలీస్ స్టేషను ఏ కోర్టు పరిధిలో ఉందో ఆ కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులోకి వెళ్ళి షూటీలు ప్రొడ్యూస్ చేసి అక్కడ నుండి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. నువ్వు ఏ మర్డర్ కేసులో యాన్స్పెటర్ బెయిల్ అయినా, నాన్ బెయిలబుల్ కేసులో పెద్ద మర్డర్ కేసులో బెయిల్ అయినా కానీ బెయిల్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత షూటీలు అనేది ఆ లోయర్ కోర్టులో ఆ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలో ఉందో ఆ కోర్టు మేజిస్ట్రేట్ కోర్టులోనే షూటీలు ప్రొడ్యూస్ చేసి రిలీజ్ ఆర్డర్ తీసుకుని వెళ్ళి మీ ముద్దాయిలు ఏ జైల్లో అయితే ఉంటారో వాళ్ళని ఆ జైలుకి వెళ్ళి రిలీజ్ ఆర్డర్ కవర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ కవర్ చేసి రిలీజ్ చేస్తారు. ఇది బెయిల్స్ యొక్క ప్రొసీజర్ మన ఇండియాలోనే. నాన్ బెయిలబుల్ 437 ఆఫ్ ద సిఆర్పిసి కింద ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే నేను ఇప్పుడు 437 ఆఫ్ ద సిఆర్పిసి ఓల్డ్ సిఆర్పిసి గురించి చెప్తున్నాను. న్యూగా అయితే మనకి బిఎన్ఎస్ ఇవన్నీ రకరకాల 3 సిఆర్పిసి, ఇండియన్ పెనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ అనేది 3 కొత్త చట్టాలు వచ్చినాయి. వాటిల్లో ఒకటి వీడియోలు చేస్తాను. యాన్స్పెటర్ బెయిల్ అనేది 482 ఆఫ్ ద సిఆర్పిసి ప్రకారం బెయిల్స్ ఫైల్ చేసుకుంటాం మనం. సో ఫ్రెండ్స్, ఇది బెయిల్స్ అంటే బెయిల్స్ ఈ రకంగా ఉంటాయి. ఈ బెయిల్స్లో ఏం చేస్తారంటే బెయిల్ వేసిన తర్వాత వెంటనే బెయిల్ అనేది ఏ కేసులోనూ రాదు ఫ్రెండ్స్. తొందరగా వెంటనే బెయిల్ రావడం అనేది కష్టం. ఎందుకంటే అవకాడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అంటారు సెషన్స్ కేసులు అంటే నాన్ బెయిలబుల్ కేసులు ఏ కేసులోనూ నా పోటీలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు. అతను వద్దంటాడు మన లాయర్ గారు, డిఫెన్స్ లాయర్ గారు బెయిల్ ఇవ్వమంటారు. వీళ్ళిద్దరి మధ్యన వాదోపవాదాలు ఆర్గ్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉండి, లేదంటే గ్రేవియన్స్ తక్కువగా ఉంటే కేసులో మ్యాటర్ అంటే అంత క్రిటికల్ కేసు కానప్పుడు ఏదో మీడియాగా పీపీ గారు కూడా చూసుకుని ఆ రికార్డులన్నీ చూసుకుని ఇబ్బంది లేదనుకున్న కేసుల్లో, మరీ అంత పెద్ద కేసులు కాదనుకున్న కేసుల్లో బెయిల్స్ తొందరగా వస్తాయి. ఇక మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఫోక్సో కేసుల్లో మాత్రం కంపల్సరిగా ఎన్నిసార్లు బెయిల్ వేసినా కానీ 3 నెలలు పడుతుంది. మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఫోక్సో కేసులు, డ్రగ్స్ కేసులు వీటిలో మాత్రం కంపల్సరీగా 3 నెలలు నిండిన తర్వాత 90 డేస్ కంప్లీట్ అయిన తర్వాతే బెయిల్ ఇస్తారు ఫ్రెండ్స్. వీటిలో జిల్లా కోర్టులు వేసుకున్నా, హైకోర్టులు వేసుకున్నా 90 డేస్ కంప్లీట్ అవ్వాల్సింది. ఇంకేదన్నా జడ్జి గారు ఆయనకి ఏదన్నా డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్ మీద ఆయన జడ్జి గారు ఏదన్నా ఇవ్వాలని అనుకుంటే ఏదన్నా 2 నెలలు దాటిన తర్వాత ఇస్తామే కానీ మ్యాక్సిమం 90% నా ప్రాక్టీస్లో నేను చూసింది, అంటే నేను వేసినానని కాదు, వేరే లాయర్లు వాళ్ళు వేసిన పెళ్లి పిటిషన్లో చూసింది 90 డేస్ అనేది మర్డర్ కేసుల్లో, ఫోక్సో కేసుల్లో, గంజాయి కేసుల్లో కంపల్సరీగా 90 డేస్ కంప్లీట్ అయిన తర్వాత బెయిల్ వస్తుంది. ఏదన్నా గ్రౌండ్స్ బాగుంటే త్వరగా వచ్చే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్, ఇది బెయిల్స్కి సంబంధించి. ఈ ఛానల్ని లా టెల్లర్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేసి చూసి మీకేమన్నా వీడియో మొత్తం చూసి వాచ్ చేసి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు పెట్టండి. కంపల్సరీగా నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా సలహాలు కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టండి. మీకు దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వగలను, ఎక్స్ప్లెనేషన్ చెప్పగలను. లేదు ఇంక మీకు వేరే ఏదన్నా సబ్జెక్ట్ మీద మాకు పలానా సబ్జెక్ట్ మీద నాకు వీడియో కావాలి సార్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటి మీద కూడా నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. బాయ్, సబ్స్క్రైబ్ ప్లీజ్.